జీలకర్ర బెల్లం తల మీద పెట్టే తంతు అయితే జరిగిపోతుంది. మనందరి సాక్షిగా పెళ్లి కొడుకు అయితే తాలిబొట్టు కట్టేస్తూ ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం కనిపించడమే లేదంట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ పెళ్ళి అయితే ఆంధ్రాలో జరుగుతుంది. ఇదివరకే వీడియోలు అయితే ఈ వీడియోలు పెట్టినాను. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. పెళ్లి కొడుకు అయితే నలుగులు పెడతా ఉన్నారు. నైట్ రిసెప్షన్ అంతా అయిపోయింది. మంచి చలికాలంలో అయితే పెళ్ళి. ఇప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికైతే నలుగులు అయితే పెట్టేస్తా ఉన్నారు. ఈ చలికి దానికి అయితే సూపర్గా ఉంటుంది. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. మేమందరూ పోటీలు పడి మరీ నలుగులు అయితే పెట్టేస్తున్నాము. నా పెళ్ళిలో అయితే నలుగులంతా పెట్టి అయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి, పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి పెట్టాలి. అలా పెట్టేటప్పుడు నేనైతే వాళ్ళకి నలుగు పెట్టేసినాను. మళ్ళీ ఇంకా నాకు నలుగు పెట్టేటప్పుడు ఫస్ట్ మూతికి చేతులకైతే నలుగు పెట్టేసినారు. ఇంకా అందరూ పెట్టినట్లే కదా అనేసి కాళ్ళకి పెడతారేమో అనేసి కాళ్ళు చూపించినాను. వాళ్ళ అక్క వాళ్ళైతే అక్కడే ఉన్నారు. రే 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 కాళ్ళకంతా పెట్టద్దురా అనేసి కొందరికి గమనం అయిపోయినారు. మా ఆయన కాళ్ళకు పెట్టేకి వచ్చేసరికి వాళ్ళు నిలిపేసినారు. నేను కూడా సైలెంట్గా కాళ్ళకు పెట్టించుకోకూడదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా బాగా కూర్చున్నాను. ముహూర్తానికి టైం అయిపోతా ఉంది అనేసి హారతి పట్టేయమన్నారు. హారతి పాట పాడమన్నారు. ఏదో వచ్చిన పాట అయితే పాడేస్తూ ఉన్నారు మా అక్క. నలుగులంతా అయిపోయిన తర్వాత ఏదో సాంగ్యం ఒకటి ఉంది. 4,000 బాగుంటారు మధు. 5,000 రూపాయలు ఐటమ్ పెట్టి నలుగులంతా అయిన తర్వాత ఇలా కూర్చోబెట్టి నూనె పెట్టి గోళ్ళు తీపిస్తారంట. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా సాంగ్యాలు ఉంటాయి కదా. అలా మా ఇంట్లో కాళ్ళ మీద చేతులు పెట్టుకోమని చెప్పి గరికతో పాలు వేస్తారు. అలా 3 సార్లు అలా చేసినందుకు వాళ్ళకి దక్షిణ ఇచ్చి పంపించాలి. లక్ష్మీదేవి అయినా కలసాన్ని అయితే ముందుగా ఎత్తుకొని వస్తున్నారు. పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయినాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయిపోయినారు. అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుని ఇస్తున్నారు. వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నారు. తెల్లవారితో ముహూర్తానికి మేమైతే ఇలా రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్. ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి. నా పక్కలో మా అత్తయ్య, ఇదిగోండి మా బుడ్డిదైతే ఇలా రెడీ అయిపోయింది. తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడముచ్చటగా ఉన్నారు. ఆ తెల్ల బట్టల్లో ఎంత అందంగా కనిపిస్తున్నారో. నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పట్లో అంతా అందరూ రిసెప్షన్ అంటేనే అందరూ చుట్టాలంతా రిసెప్షన్లో వచ్చి ముయ్యి ఇచ్చి వెళ్ళిపోతారు. ముహూర్తానికి ఎంతో సొంతంగా ఉన్న వాళ్ళైతే కానీ ఎక్కువగా ఉండరు. తెల్లవారితో ముహూర్తానికైతే అందరూ రెడీగా ఇక్కడ అందరూ కూర్చున్నాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కంకణాలు అయితే కట్టిపిచ్చేస్తున్నారు ఒకరికొకరు.
మొదటగా కలశానికైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పూజ చేసేస్తున్నారు. పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఒకరికొకరు పూలమాల వేసుకొని పిల్లల పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి ఎంత సంతోషమో పెద్దవాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకున్నంత సంతోషము. ఈ అనుభవమే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా ఒకరినొకరు మాల వేసుకొని ఇలాంటి సందర్భం మళ్ళీ ఇంకా ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఏ పెళ్లిలో అయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సాక్షాత్తు ఆ మహావిష్ణువు లక్ష్మీదేవి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రుల కాళ్ళు కడిగి కాస్త రుణమైతే పెళ్ళప్పుడైతే తీర్చుకుంటారు. కన్యాదానం అనేది ఎంత పుణ్యమో సాక్షాత్తు ఆ మహావిష్ణువుకి ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ లక్ష్మీదేవిని ఇచ్చి పెళ్లి చేస్తున్నంత పుణ్యము అన్ని దానాల్లోనూ చాలా శ్రేష్టమైనది కన్యాదానము. అలా పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి వాళ్ళింటి లక్ష్మీదేవినైతే కన్యాదానంగా ఇస్తారు. కన్యాదాతలకైతే చాలా పుణ్యము. పెళ్లి జరిగే చోటైతే ప్రతి పెళ్లిలోనూ పెళ్లి జరిగే సమయానికైతే అందరు దేవుళ్ళు వచ్చి ఆ పెళ్లి చేసుకుంటున్న దంపతులకి ఇద్దరికి అందరు దేవుళ్ళు వచ్చి ఆశీర్వాదం ఇస్తారంట. ముహూర్తం టైంకి అందరు దేవుళ్ళు అక్కడ ఉంటారనేసని మాట. ఈ విషయాలన్నీ మీకు కూడా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం అయితే ఇచ్చేస్తున్నారు. అందరి ఆశీస్సులతో పాటు మన ఆశీస్సులు కూడా వాళ్ళిద్దరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాలిబొట్టుకైతే పూజ చేసేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇదిగోండి అందరికీ తాలిబొట్టు చూపించేసి అక్షింతలు అయితే ఇచ్చేసి వచ్చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న పాలు దారపోసి అమ్మాయినైతే ఇస్తున్నట్టు. టొప్పి అన్న వేసుకుంటే ఫోటో బాగా వచ్చిందా. జీలకర్ర బెల్లం అయితే తల మీద ఒకరికొకరైతే పెట్టేసుకుంటా అన్నారు. జీలకర్ర బెల్లం పెట్టిన టైంలో ఒకరినొకరు చూసుకోవాలంట. అలా చూసుకుంటేనే అదేనంట శుభ సమయము. ఆ మంచి సమయంలో ఒకరినొకరు చూసుకుంటే అంతే సంతోషంగా ఉంటారని నాంది. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క సాంగ్యం కదా. పెళ్లి కొడుకు చేత పెళ్లి కూతురి కాలిని తొక్కిపిచ్చి తాలిబొట్టు అయితే కట్టిపిస్తారు. మా ఇళ్లలో నిలబెట్టే తాలిబొట్టునైతే కట్టనిస్తారు. ఒక్కొక్కరైతే కూర్చొని తాలిబొట్టు కడతారు. మా ఇళ్లలో అయితే ఇలానే చేస్తారు. పెళ్లి కొడుకు మనందరి సాక్షిగా తాలిబొట్టు అయితే కట్టేస్తా ఉన్నాడు. మనందరికీ చూపిస్తా ఉన్నాడు. మనందరి ఆశీర్వాదము ఇద్దరికీ ఉండాలి. వాళ్ళిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. పాపం మా మధు ఎంత కష్టపడి తాలిబొట్టు కట్టాడో. కానీ తాలిబొట్టు కట్టేటప్పుడు మగవాళ్ళు భయపడితే జీవితంలో అంతే భయంగా బతుకుతారంట. పెళ్ళైన వెంటనే భర్తకి కాళ్ళు మొక్క ఆశీర్వాదం అయితే తీసేసుకుంటుంది. ఈ సందర్భం అయితే ఎంత బాగుందో. తలంబ్రాలు తట్టలో పెట్టి ఒకరినొకరు అందించుకుంటూ 3 రౌండ్లు అయితే వేపిస్తా ఉన్నారు. తలంబ్రాలు వేయడానికైతే మొదలు పెట్టేసినారు. తలంబ్రాలు వేసేటప్పుడు పెళ్లి కొడుకు వంగినాడంటే జీవితంలో కూడా అంతే వంగి బతుకుతారనేసని అర్థమంట. అలా తలంబ్రాలు వేసుకుంటూ ఉంటే మీకు పెళ్ళి కూడా గుర్తొచ్చిందా ఫ్రెండ్స్? తప్పకుండా నాకు కూడా చెప్పండి. మీరైతే తలంబ్రాలు వంగి పోపించుకున్నారా లేదా అనేసనని. నాకైతే ఇంకా కాసేపు అలా చూస్తూ ఉండిపోదామా అని అయితే అనిపించింది.
అరుంధతి నక్షత్రాన్ని చూడడానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్ళిపోతున్నారు. మెట్లు చెప్తే అట్లే కాదు, నువ్వు తప్పు చెప్పిస్తాను ఆ బిడ్డ దగ్గర. ఏమో చాక్లెట్ కింద తీస్తాడని చెప్పేసి చాక్లెట్ తీసేయాలి నీకు వద్దు ఇట్లా కరెక్టే చెప్తాను. అంటున్నాను ఇస్తావు కదా ఎత్తుకో, ఆ నక్లీస్ కావాలంటే తీసుకోబో. ఎన్ని లక్షలు కన్నా ఎన్ని లక్షలు కన్నా అమ్ముకో. అప్పుడేనే చూపించేసిరు వాళ్ళు. కనిపిస్తలేదు. మధుకే కనిపించినట్లు ఎక్కడెక్కడ చూస్తున్నాడు. అట్లనే చెప్తాను కనిపిస్తుందని. అరుంధతి నక్షత్రం చూసేసి సత్రం లోపలికి మళ్ళీ ఇంకా వెళ్తాన్నాము. ఇక్కడైతే మేళాలు కొట్టే వాళ్ళైతే ఆపేసినారు. వాళ్ళకి డబ్బు ఇచ్చిన తర్వాత ఇక అక్క చెల్లెళ్ళు అయితే వచ్చి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు హారతి అయితే ఇస్తారు. అక్క చెల్లెళ్ళు అంత సామాన్యంగా లోపలికి వదులుతారా? పెద్దదిగా మూల్యం వచ్చిన తర్వాతే వదులుతారు. పెట్టు కదా తినేక. వీళ్ళందరూ మా అత్తయ్యకి చెల్లెలు కూతుర్లు, అంటే నాకు ఆడబిడ్డలందరూ. ఈ పెళ్లి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. ఇదివరకే చాలా వీడియోలు అయితే పెట్టాను, తప్పకుండా నా ఛానల్లో వెళ్ళి చూడండి. మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారో తప్పకుండా చెప్పండి.